గాజుల రామారం జీడిమెట్ల దగ్గర శ్రీ వైష్ణవిదేవి దేవాలయం దగ్గర అయితే మరి హైడ్రా అనే పేరుతో ఇల్లులు ఏవైతే ఉన్నాయో మరి అక్రమ కట్టడాలని చెప్పేసి కూడా అవి కూల్చడం అయితే జరిగింది. మరి ఏంటి అనేది కూడా ఒకసారి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. మరి ఆ దేవాలయానికి సంబంధించిన బాధితులు అయితే మనతో పాటు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే. నమస్కారం. మీ పేరు? ఠాకూర్ జ్యోతి. ఏంటి అసలు సమస్య, ఏం జరిగింది అక్కడ మా దేవస్థానం దగ్గర ఉన్న ఆశ్రమాలు, మండపాలు, బాత్రూమ్స్ అంటే భక్తుల కోసం కట్టిన బాత్రూమ్స్, సెప్టిక్ ట్యాంక్స్తో సహా కూల్చేశారు. కొబ్బరికాయల షాప్ కూడా అంటే దేవాలయం పక్కనే ఉంటుంది, అవి కూడా కూల్చేశారు. అంటే వాళ్ళకి ఖాళీ ల్యాండ్ ఉందనేసి మనకి 2018లో హైకోర్టుకి చూపించారు. అసలు అక్కడ దేవాలయాలన్నీ అప్పటికే ఉన్నాయి. 2008 పేపర్లోనే నా దగ్గర ఇక్కడ పేపర్స్ ఉన్నాయి, ఆ పేపర్స్ కూడా మీకు చూపిస్తాను. ఆ సమయం 2008లోనే రెవెన్యూ డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళినప్పుడే మేము అవన్నీ దేవాలయాలు ఉన్నాయని చూపించాము. పంచనామా ఒక 10 ఎకరాలు కూడా అక్కడ ల్యాండ్ కొలిసి ఇచ్చారు దేవాలయం కోసం, అలాట్మెంట్ అయింది. కానీ అక్కడ ఆ ల్యాండ్కి అమౌంట్ కట్టాలి అనేసి అడిగితే ఫ్రీ ఆఫ్ కాస్ట్ అడిగాము మేము ఒక ట్రస్ట్గా. ఎందుకంటే మేము కూడా భక్తుల కోసం చేస్తున్నాం కనుక ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇవ్వండి, ఇక్కడ గురుకులాలు, గోశాల ప్లస్ కొన్ని వ్యవస్థలు కట్టాలని అనుకుంటున్నాం అనేసి అడిగితే ఫ్రీ ఆఫ్ కాస్ట్ కుదరదండి, ఇది కట్టాల్సిందే అని చెప్పాక నాన్నగారు పరమేశ్వర్ సింగ్, స్వర్గీయ పరమేశ్వర్ సింగ్ గారు ఆ టెంపుల్ ఫౌండర్ అని చెప్పారు. అయితే ఆయన చాలా ఆర్డీఓ ఆఫీస్, ఎంఆర్ఓ, కలెక్టర్ ప్లస్ రాజకీయ నాయకుల దగ్గరికి అందరికీ వెళ్ళినా కానీ కాలేదు. పని కాకపోయేసరికి హైకోర్టుకి ఆశ్రయించారు. ఏమన్నా అక్కడి నుంచి కూడా జరుగుతుందేమో అనేసి అక్కడ కొంచెం స్థానికులు కబ్జాలు 79 సర్వే నంబరు 219 అని